అంటే రాజస్థాన్ గాంధీ గారి ఇష్యూ నడుస్తుంది. సో దీని మీద మీరు యాజ్ అ ఫ్యాన్ ఏం చెప్తారు? సో ఏంటంటే ఎవ్రీ పర్సన్ లైఫ్లో అంటే ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. లవ్ అఫేర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అంటే ఒక అమ్మాయిని లవ్ చేసిన తర్వాత అతను ఆ అమ్మాయి అంటే ఒక హైప్ ఉన్న హీరోని లవ్ చేసి కొంచెం పద్ధతిగా ఉండాలి. సో అంటే డ్రగ్స్కి అలవాటు అయ్యి అమ్మాయి కొంచెం ఇష్యూస్ అన్నీ వచ్చిన తర్వాత అన్నీ రాజస్థాన్ భయ్య మీద చేస్తుంది. సో అవన్నీ పట్టించుకోవద్దు. రాజస్థాన్ భయ్య కెరీర్ మీద అవన్నీ పడకుండా చూడాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ అందరికీ. అండ్ లావణ్య గురించి చెప్పాలంటే అతను ఒక డ్రగ్గిస్టు. సో దానికి అతని యాక్చువల్లీ చెప్పండి మన కెరీర్ మీద ఇలాంటివన్నీ రుద్దొద్దని. రాజస్థాన్ భయ్య ఒక పురుషోత్తముడు. రాజస్థాన్ భయ్య లాంటి ఒక పురుషోత్తముని పట్టుకొని ఇట్లాంటి ఇట్లాంటి కేసులను వేయొద్దని కోరుకుంటున్నాను. అండ్ మీరు అంటే ఫ్యాన్స్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారా? చాలా కోపంగా ఉంది. అండ్ ఇంత మంచి మేము పూరి జగన్నాథ్ల బీచ్ సాంగ్లు చేయగలం, మేము అన్నీ చేయగలమని ప్రతి ఒక్క డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సీన్ అనేది చాలా అద్భుతంగా చేసిండు రామ్ భీమన్న గారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా రాజస్థాన్ భయ్యకు మంచి హిట్ ఇచ్చినందుకు. అండ్ మీరు కూడా మంచి మూవీ చేసి చాలా హిట్లు పొందాలని చాలా కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్.